ఈ ఇష్యూ అంతా జగన్మోహన్ రెడ్డితో. కానీ మీరందరూ టార్గెట్ ఈ నలుగురిలో కూడా ముఖ్యంగా ముగ్గురు సజ్జల్ని టార్గెట్ చేశారు ఎందుకు? బికాజ్ మాట్లాడింది ఆయన కాబట్టి. ఇప్పుడు బయట ఇప్పుడు వీళ్ళని మా లిక్కలో లేదు తీసేసాం ఓటు అడగలేదని చెప్పాం అని అనౌన్స్ చేసింది ఆయన. తర్వాత సస్పెండ్ చేశామని చెప్పింది ఆయన. తర్వాత ముడుపులు తీసుకున్నామని చెప్పింది ఆయన. అసలు ఆయన చెప్తేనే చెప్తున్నాడు అనేది ఇది జగమెరిగిన సత్యం. అదే కదా, దాన్ని ఎవరు కాదనరు. కాబట్టి ఈయన్ని మేము ఖండిస్తే ఆయన్ని కూడా ఖండించినట్టే లెక్క. ఓకే, ఈయన్ని ఖండిస్తే ఆయన్ని కూడా ఖండించినట్టే. ఆయన ఆదేశం లేకుండా ఈయన వచ్చి చెప్తాడా? అదే నేను జరిగే పని కాదు. అతనే పోస్ట్ మ్యాన్. కాబట్టి నేనేమి ఈయన చెప్పినాడు కాబట్టి డైరెక్ట్గా మేము చెప్పాల్సి వస్తే జవాబు ఈయనకే చెప్పాం. ఓకే, ఈయనే దాన్ని ఆయనకి బూ చెప్పుకోవాలా, లేకుంటే ఆయన ఏదైనా చేస్తే చేయించుకోవాలా, అంతే. అంతవరకే, అంతేగాని వ్యక్తిగతంగా సజ్జలతో వేరే విభేదాలు మాకేముంటుందండి? ఆయన ఎవరు కాబట్టి అసలు ఆయన మా చుట్టమా? లేకుంటే ఆయన ఏమన్నా మాకు నాయకుడా? లేకుంటే ఆయన ఏమన్నా మాకేమన్నా 10 ఓట్లు వేయించినాడా? ఈయన చూసైతే ఓట్లు ఎవరు వేయలేదు కదా. అవును, ఏమన్నా 10 ఓట్లు పడినాయి అంటే రాజశేఖర రెడ్డి కొడుకనో, రాజశేఖర రెడ్డి అనో, జగన్మోహన్ రెడ్డి అనో, లేకుంటే స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులుగా మాకున్నటువంటి కుటుంబం మీద ఉన్న ఆప్యాయతను ఓట్లు వచ్చి గెలిచినాం. అట్లని పూర్తిగా వాళ్ళు ఎవరి ప్రమేయం లేదని నేను అన్ను. ఉన్నాయి, వాళ్ళ ప్రమేయం ముందు పెడదాం, తర్వాతనే మాది పెట్టుకుంటాం. ఈయన చూసి మేమేం రాలేదు కదా. అవును, అదే మొహం కూడా. అందుకని ఆయన్ని చెప్పినాడు కాబట్టి ఆయన మాటలనే ఖండించాల్సి వచ్చింది. ఆయన ఖండిస్తే ఆయనకి డైరెక్షన్ ఇచ్చిన ఆయన ఖండించినట్టే కదా. అంటే ఏం లేదు, నరికిరామంటే నరికొచ్చేవాడు అంతే. ఆ టైపే అతనిది. అంతకంటే అతనిది ఏం పెద్ద రోల్ ఉంటుందని లేదు అంత ఆ విషయంలో అంత దూరం కూడా. జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చినప్పటికి ఏంటంటే ఏదైనా సరే అమలు చేసేవాళ్లే కానీ నిర్ణయాలు తీసుకునే వాళ్ళు అయితే ఉండరు అక్కడ చుట్టుపక్కల. పేరుకే కదండి, సలహా చెప్పే పని కూడా ఏం లేదు. సలహా ఎవరు చెప్పేది? ఆయనకి ఆదేశం తీసుకొని బయటకు వచ్చి ఆదేశాలు తీసుకొచ్చి అమలు చేయ సలహాలు చెప్తారు కానీ ఆ సలహాలు ఇచ్చే స్థాయి కూడా లేదు. ఆ సలహాదారు ముఖ్యమంత్రి అనేది నేను ఇద్దరిని చూశాను నా స్థాయిలో. అది ఆ రోజుతోనే పోయింది. వైఎస్ఆర్ కేవీపీ గారు వాళ్ళు ఓపెన్గా డిస్కస్ చేసుకునేవాళ్ళు, చర్చించుకునేవాళ్ళు, మంచి చెడ్డ మాట్లాడుకునేవాళ్ళు. అవసరమైతే మా బోటి వాళ్ళం ఎప్పుడన్నా ఆ సందర్భాన్ని బట్టి వీళ్ళు అవసరం అంటే పిలిపించి మధ్యలో మాట్లాడిచ్చేవాళ్ళు. అది సలహాదారు. అదే అంటున్నా, ఏ మాట కావాలంటే కేవీపీ ఓపెన్గా డిఫర్ అయ్యేవాడు కూడా. అట్లా కాదు అనేవాడు, ఇట్లా అనేవాడు, అట్లా చెప్పగలిగేవాడు. అతను కూడా అంతే. కూడా ముఖ్యమంత్రి సలహాదారులు అంటే ఇట్లా ఉండాలా అనేది డైరెక్ట్గా మేము కూడా తెలుసుకోగలిగింది ఆ సందర్భాల్లో. కరెక్ట్, ఆ 6 సంవత్సరాల్లోనే చూసాం. అదే ఫస్ట్ అండ్ బహుశా లాస్ట్ టైం అది అంతే ఒక రకంగా చెప్పాలి. ఇంక ఇప్పట్లో బహుశా దేంట్లో కూడా అటువంటి పరిస్థితి రా. అంత యాక్సెప్టెన్స్, ఒకళ్ళ మీద నమ్మకం ఉండాలి ఫస్ట్. వాళ్ళిద్దరి మీద ఒకరికొకరికి ఆ విశ్వాసం, నమ్మకం ఉన్నది కాబట్టి అంత ఓపెన్గా వాళ్ళు యాక్సెప్ట్ చేసేవాళ్ళు. వేరే వాళ్ళు చెప్పినా కానీ యాక్సెప్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఆ పరిస్థితి లేదు కాదు. సలహాదారు పరిస్థితి. సలహాదారులు అంటే ఒక ఉద్యోగం ఇవ్వాలి కనుక ఇస్తున్నారు, ఇచ్చేసి. అందుకనే కదా ఇవాళ న్యాయస్థానాలు సలహాదారుల వ్యవస్థ అంటే ఏంటి మాకు కొంచెం చెప్పండి, సలహాదారులు ఎవరు, వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంది, ఈ పెట్టిన సబ్జెక్టులలో వీళ్ళ ఉన్న పాత్ర ఏంటి అని వాళ్ళ న్యాయస్థానాలు అడిగే పరిస్థితికి వచ్చింది మన సలహాదారుల వ్యవస్థ అంటే. దాన్ని బట్టి అర్థమైపోతుంది కదా ఎంత దిగజారిన వ్యవస్థలో ప్రభుత్వాలు నడుస్తున్నాయో. సో డబ్బులు ఇచ్చారు, డబ్బులు తీసుకున్నారు అనే దగ్గరికి వచ్చినప్పుడు కోపం వచ్చింది యాక్చువల్గా చెప్పాలండి నీకు. నేను రియాక్ట్ కాకపోతే నిజంగా తప్పు చేసిన వాడిని అవుతానండి. నేను రాజకీయ కోణాన్ని పెద్దగా లెక్క చేయలే ఎప్పుడు కూడా. 40 సంవత్సరాలు అంటా ఉంటారు. ఇప్పుడే కాదు, ఏ పార్టీలో ఉన్నా ఏదో ఒక మాట అనేవాళ్ళు. రెండే పార్టీలు కదా. నేను మొదట్లో తెలుగుదేశం, కాంగ్రెస్, అంతే. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ అదే సార్. ఇప్పుడు ఇది పక్కన పెడితే తెలుగుదేశం, తెలుగుదేశంలో ఉన్నప్పుడు కూడా నా మీద అప్పుడున్నటువంటి నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఆరోపణలు చేశాడు. నేను లెక్క చేయలే. ఎన్టీ రామారావు గారు ఎంక్వైరీలు వేసుకున్నారు, ఏం లేదని తెలిసారు. సరే అయిపోయింది. అప్పుడు కూడా నేను ఎప్పుడు శ్రీనివాసరెడ్డి గారు పెద్దవాడు, ఆయన విమర్శించకూడదని నేను ఎప్పుడు విమర్శించాను. తర్వాత కలిసి నడిచాం. మళ్ళీ ఆ పెద్ద మనిషి మా అందరిని కలుపుకొని కాంగ్రెస్లోకి వచ్చాడు కదా, అందరం కలిసి నడిచాం. తర్వాత రాజశేఖర రెడ్డి గారి పీరియడ్ అంతా నడిచాం. ఇట్లా పార్టీ రాజకీయ విభేదాలు ఉంటాయి కానీ
ఈ విధంగా ఆర్థికపరమైన నేరాలను మోపడం అనేది నేను జీర్ణించుకోలేకపోయినా, నేను అసలు నాకు అప్పుడు ఒక సందర్భంలో మా వివేకన్న గుర్తొచ్చాడు. నేనన్నా హైదరాబాద్కు వచ్చిన దాకా వెయిట్ చేశాను, కానీ ఆయన కానీ ఉండుంటే అక్కడే వాళ్ళ ఇంటి ముందుకే పోయి మీడియా వాళ్ళందరినీ తీసుకొని పోయి అక్కడే నానా బూతులు నానా తిట్లు తిట్టి ఆయన స్టైల్లో అవును వచ్చేవాడు. కరెక్ట్. ఇది ఇది ఎవరు సహించలేనటువంటి, అందుకని నేను హైదరాబాద్కి వచ్చి అందరితో కలిసి మాట్లాడి చెప్పాల్సి వచ్చింది. కానీ ఏంటి రాజకీయాలు ఏంటంటే ఫన్నీగా ఉంటాయి. ఇప్పుడు నిన్నటిదాకా మీరంతా వైసీపీ, మిమ్మల్ని గౌరవించారో అగౌరవించారో ప్రపంచానికి తెలియదు. కానీ సమాజం దృష్టిలో ఏంటంటే మీరు మీ మీద ఒక అభియోగం ఉండేది కాదు, ఆరోపణలు ఉండేవి కాదు. ముఖ్యంగా వైసీపీ కానీ వాళ్ళ సోషల్ మీడియా అసలు కానీ ఇప్పుడు కాదు సార్ నేను అడిగేది రాదా, 40 సంవత్సరాల నుంచి కూడా ఏ పార్టీ నా మీద